శ్రీ మహాకవి తిక్కన్న ఎస్పీకేహెచ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ఈస్ట్ ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లలకు అందిస్తున్న భోజనం ఏ విధంగా ఉంది, టాయిలెట్ శుభ్రంగా ఉన్నాయో లేదో పరిశీలించారు. పరిశుభ్రమైన రుచికరమైన భోజనం పెడుతున్నారో లేదో పిల్లలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి భోజనం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. శ్రీ మహాకవి తిక్కన్న ఎస్పీకేహెచ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 136 మంది పిల్లలకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా భోజనం అందిస్తున్నామని తెలిపారు. ఒక్కొక్క పిల్లవాడికి 150 గ్రాములు రైస్, ఒక గుడ్డు, ఒక చిక్కీ కూటమి ప్రభుత్వం ఇవ్వటం జరిగిందన్నారు. అందరికి నమస్కారం. ఈరోజు గుంటూరు నగరంలో ఉన్నటువంటి స్టేడియం బ్రహ్మానందరెడ్డి స్టేడియం ఎదురుగున్నటువంటి పులిపాక ప్రభుత్వ పాఠశాలను సందర్శించడం జరిగింది. ముఖ్యంగా 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు చాలా మంది పిల్లలు మధ్యాహ్నం పాఠశాల అంటే ఎగ్జామ్స్ తర్వాత 1 గంట నుంచి 4:30 వరకు స్కూల్ జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనేక మంది పిల్లలు మధ్యాహ్నం భోజనం చేసి స్కూల్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు ఈ పాఠశాలలో సందర్శించినప్పుడు చాలా బాధగా ఉంది. ఎందుకంటే 136 మందికి సంబంధించినటువంటి అంటే ఒక్కొక్క పిల్లవాడికి 150 గ్రాములు చొప్పున రైసు ఉదయాన్నే ఎవరు తింటారు అనేది లెక్కేసుకున్న తర్వాత ఆ పాఠశాలలో ఉన్నటువంటి హెచ్ఎం గారి నేతృత్వంలో ఒక టీచర్ని అలాట్ చేయడం, ఆ టీచరు ప్రతి క్లాస్ రూమ్ లో ఉన్నటువంటి పిల్లల్ని అడిగి ఎంతమంది భోజనం చేస్తారని చెప్పి ధృవీకరించుకున్న తర్వాత ప్రతి పిల్లవాడికి కూడా 150 గ్రాముల చొప్పున రైస్ ని కేటాయించడమే కాకుండా ప్రతి పిల్లవాడికి ఒక గుడ్డు, ఒక చిక్కీని ఇవ్వడం జరుగుతా ఉంది. ఈరోజు ఇక్కడ పులిపాక పాఠశాలకు సంబంధించి 136 మందికి మెటీరియల్ ఇవ్వడంతో పాటు వారికి కావాల్సినటువంటి చిక్కీ కానీ గుడ్లు కానీ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. దురదృష్టం ఏంటంటే మేము ఈ పాఠశాలకు వచ్చినప్పుడు దాదాపు 12:45 1 గంటకు వచ్చాం. అప్పటికి కూడా ఒక 15 నుంచి 25 మంది వరకే భోజనం వండడం జరిగింది. మిగతా 100 మందికి ఇంకా నేను రెడీ చేస్తున్నానని చెప్పేటువంటి మాట ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఆయా ఎవరైతే వంట చేసేటువంటి ఆయా చెప్పడం జరుగుతా ఉంది. దీని మీద స్థానికంగా ఉన్నటువంటి ఎంఈఓ గారికి కూడా దీని మీద పూర్తిగా విచారణ చేయాలని చెప్పి ఆదేశించడం జరుగుతా ఉంది. ముఖ్యంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారి నాయకత్వంలో ప్రతి పాఠశాల విద్యార్థి కూడా నాణ్యమైనటువంటి భోజనం అందించాలనేటువంటి ఆలోచనతో డొక్కా సీతమ్మ గారి పథకం ద్వారా ఒక ఇంట్లో పిల్లవాడు ఏ విధంగా అయితే భోజనం చేస్తాడో అదే విధంగా పర్టికులర్ మెనూతో ఏ రోజు ఏం చేయాలి, ఎంత క్వాంటిటీలో చేయాలి, పిల్లలకి ఏ టైంలో వడ్డించాలి, వడ్డించేటప్పుడు ఏ టీచర్ బాధ్యత తీసుకోవాలి, ఎంతమంది తిన్నారు, తిన్నటువంటి ప్రతి ఒక్క లెక్కను కూడా పారదర్శకంగా పోర్టల్లో పెట్టాలని చెప్పి ఆదేశించడం జరిగింది. కానీ ఈరోజు గౌరవ విద్యాశాఖ మంత్రి గారు 164 ఎమ్మెల్యేలు ఏదైతే కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా తమ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఎక్కడైతే నిర్వహిస్తా ఉన్నారో అటువంటి చోటుకెళ్లి ఆ భోజనం ద్వారా పిల్లలు ఎంతవరకు సాటిస్ఫాక్షన్ ఉన్నారు, వారికి ఇవ్వాల్సినటువంటి ప్రతి ఒక్క మెనూ కూడా అందుతుందా లేదా, అంతేకాకుండా పాఠశాలలో మరుగుదొడ్లు కానీ అలాగే వారికి రావాల్సినటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి తల్లికి వందనం కార్యక్రమం కానీ, అంతేకాకుండా పాఠ్య పుస్తకాలు అలాగే స్కూల్ యూనిఫామ్స్, బ్యాగ్స్, అంతేకాదు అన్ని ఏదైతే ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి ప్రతి ఒక్క అంశం మీద కూడా ఈ రోజు పిల్లల ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకొని మై టీడీపీ యాప్ ద్వారానో
దాన్ని అప్డేట్ చేయమని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. కానీ ఈరోజు ఆకస్మికంగా ఈ పాఠశాలకు రావడంతో ఇక్కడ ముఖ్యంగా చాలా విధాల్లో నేను చూస్తే చాలా సాటిస్ఫాక్టరీ లెవెల్ చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే టీచర్స్ కూడా ఆన్ టైమ్ లో రానటువంటి పరిస్థితులు. 11 మంది స్టాఫ్ ఉన్నటువంటి ఈ స్కూల్లో దాదాపు ఇద్దరే కరెక్ట్ టైంకి వచ్చినట్టు, మిగతా 10 మంది కూడా రానటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా మధ్యాహ్న భోజన పథకంలో ఈరోజు చూస్తే 30 మందికి మాత్రమే 136 మందికి సంబంధించినటువంటి గుడ్లు గాని, చిక్కీలు గాని, రైస్ గాని ఇచ్చినటువంటి పరిస్థితులు ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి ఆయా కేవలం 30 మందికి మాత్రమే వంట చేసినటువంటి పరిస్థితులు. కానీ భోజనం చాలా బాగుంది. పప్పు గాని, గుడ్డు గాని, రైస్ కానీ వండర్ఫుల్ గా ఉంది. మేము కూడా తిని చూసాం, రుచికరంగానే ఉంది. కానీ ఇటువంటి లోపాలు ఉన్నాయి కాబట్టి వీటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి ప్రతి ఒక్క పాఠశాలలో కూడా ఎమ్మెల్యేగా, శాసనసభ్యుడిగా బాధ్యత తీసుకొని రాబోయేటువంటి 2-3 నెలలు ఎక్కడ కూడా లోపాలు లేకుండా, ముఖ్యంగా పిల్లలు చదువుకునేటువంటి పిల్లలకు అవసరమైనటువంటి మా ప్రభుత్వ ఆలోచన ఏదైతే ఉందో, ఒక తల్లి పిల్లవాడికి ఎలా భోజనం పెడుతుందో అదే విధంగా ప్రతి పాఠశాలలో కూడా ఆ భోజన వసతిని కల్పించాలనేటువంటి ధ్యేయంతో ఈరోజు నారా లోకేష్ గారు పనిచేస్తా ఉన్నారు. తప్పకుండా మా నాయకుడి ఆలోచన పరంగా ప్రతి ఒక్క పాఠశాలలో కూడా అవసరమైనటువంటి సిస్టమ్ ని ఏర్పాటు చేసుకొని ఎక్కడ కూడా పిల్లలు ఇబ్బంది పడకున్నటువంటి పరిస్థితులు కానీ, అలాగే శానిటేషన్ గురించి కానీ, ముఖ్యంగా ఈ పాఠశాల బిల్డింగ్ అవసరం ఉంది. దీని మీద కూడా ఒక డిపిఆర్ ని రెడీ చేసి వెంటనే ఈ పాఠశాల సెలవులు వచ్చినప్పుడే దీన్ని మరమ్మతులు గాని, అవసరమైనటువంటి కొత్త బిల్డింగ్ ని ఏర్పాటు చేసేటువంటి విధంగా విద్యాశాఖ మంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి తగు చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ, ఇప్పటికైనా ఎవరైతే మధ్యాహ్న భోజన పథకం, డొక్కా సీతమ్మ పథకం ద్వారా ఏదైతే పనులు చేస్తా ఉన్నారో వాళ్ళందరూ కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మీ స్కూల్స్ కి ఎప్పుడైనా, ఏ రోజైనా, ఎప్పుడైనా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ప్రభుత్వ ఆలోచన ఉందో దానికి తగినట్టుగా రుచికరమైనటువంటి భోజనం ఎంతమందికి అవకాశం